పాత్రదారుని బయటకు తీసుకురాకుండా అరిచేతిని అడ్డం పెట్టి సూర్యరశ్మిని ఆపే ప్రయత్నం చేస్తూ ఒక నిజాన్ని తొక్కిపెట్టి ఒక మహాఘోరాన్ని ఆపిపెట్టిన పరిస్థితిలో మా ప్రయత్నంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కోర్టు ప్రొసీడింగ్స్ ఈరోజు మేము రిట్లేసి పిలిచేసి ఈరోజు ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కేసు ఇది ఎన్ఐఏకి బదలాయించబడినది అని చెప్పేదానికి చాలా 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 సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం 2 చట్టాలని తొక్కిపెట్టి ఏ కోర్టు దృష్టికి తీసుకురావాలన్న పరిస్థితిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్, సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అగైన్స్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్, ఏ ఎయిర్పోర్ట్లో ఏ అఫెన్స్ జరిగినా అది ఎన్ఐఏ, అది షెడ్యూల్ అఫెన్స్, అది సెక్షన్ 3A కిందకు వస్తుంది. ఒక షెడ్యూల్ అఫెన్స్గా రిజిస్టర్ చేసి దాన్ని ఎన్ఐఏకి బదలాయించాలని 2 చట్టాలు చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నా కూడా ఈ రాష్ట్రం ఈ రాజ్యాంగాన్ని ఈ వ్యవస్థల్ని తొక్కిపెట్టి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ముఖ్యంగా డీజీపీ చేత ఈ 2 చట్టాలు ఈ ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాలకు వర్తించినట్టు చేసి ఇది సెక్షన్ 307 కింద రిజిస్టర్ చేసి ఒక కుట్ర కోణం ఆలోచించకుండా చేసినటువంటి నేపథ్యంలో మేము ఈ 2 చట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం తొక్కి పట్టి ఉన్నదనే విషయం కోర్టు దృష్టికి తీసుకొచ్చాం. మా దఫాల పోరాటంలో ఈరోజు విజయం సాధించామంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం కేసు ఈ రోజు నుంచి ఇది ఎన్ఐఏకి బదలాయించ కాబడినదని చెప్పే వార్త చెప్పేదానికి చాలా సంతోషం. ఇది సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అగైన్స్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ సెక్షన్ 3A కింద రిజిస్టర్ చేయాల కేసు. ఒకసారి 3A కింద రిజిస్టర్ చేస్తే అది షెడ్యూల్ అఫెన్స్ అవుద్ది, ఎన్ఐఏ యాక్ట్లో పొందుపరిచినటువంటి షెడ్యూల్ అఫెన్స్ అవుద్ది. ఒకసారి ఇది షెడ్యూల్ అఫెన్స్ అయితే సెక్షన్ 6(1)(2) ఆఫ్ ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం ఇది తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎఫ్ఐఆర్ని బదలాయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చట్టం నిర్దేశింపబడింది. కేంద్ర ప్రభుత్వం తక్షణం దీన్ని ఎన్ఐఏకి బదలాయించాలని చట్టం నిర్దేశింపబడి ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 చట్టాలను తొక్కిపెట్టి సింపుల్గా 307 కింద రిజిస్టర్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ రకరకాలైనటువంటి కుట్రలు పని అసలు కుట్రదారులు, పాత్రదారులు, సూత్రధారులు బయటికి తీసుకురాకుండా తొక్కిపెట్టినటువంటి పరిస్థితిలో మేము ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరమని ఈ విషయాన్ని కోర్టు దృష్టికి పిల్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. కోర్టు వారు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి రాయడం జరిగింది. ఇది ఖచ్చితంగా షెడ్యూల్ అఫెన్సు సెక్షన్ 3A కింద రిజిస్టర్ చేయాలా, చేసిన తర్వాత ఎన్ఐఏ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాలా. ఈ రోజు నుంచి ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏకి బదిలీ చేయబడినది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలో ఉంచిన తర్వాత మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం మెడలో ఉంచిన తర్వాత మాత్రమే తప్పని పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు ఆర్డర్ తెచ్చారు. చాలా సంతోషం. ఈ ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏకి బదలాయించబడింది.